మే మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానాలు 2, రాజపూజిత 2. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పట్టుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి హెల్పింగ్ చేయటం, 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవటం, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ తులరాశి వాళ్ళు ఎదుటివాడు ఏ మాట చెప్పినా కూడా ఆలగిస్తుంటారు, ఎవరు డైరెక్షన్ చెప్పినా కూడా అదే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వీళ్ళ సొంత నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఎదుటివాడిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు గౌరవిస్తుంటారు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి బంధుమిత్రులతో చాలా విరోధాలు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మళ్ళీ ముందు పోనించి వెనక ఎన్నుపోటు పడటం, అలాంటిది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది. మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది, స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి, ఇద్దరికి వర్తిస్తుంది. అలాంటి యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. మరి విద్యాదారులు అందరికీ మంచి విద్య, విదేశాల ప్రయాణం, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి కావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది.